ఈ రోజు బాబ్దాదా తండ్రి మరియు పిల్లలకు ఉన్న తేడాను చూస్తున్నారు. బాబా ఏమి చెప్తున్నారు మరియు పిల్లలు ఏం చేస్తున్నారు? ఫలితం ఏమి చూసారు? శ్రేష్టమైన ఫలితం ఉంటుంది కదా! చెప్పమంటారా? లేక అర్థం చేసుకుంటారా? సో, బాబానే చెప్పాల్సొస్తది. సో, ఆయన ఏం గమనించాడు అని చెప్పి రాబోయే వాక్యాల్లో చెప్తున్నారు. అర్థం చేసుకుంటూ కూడా చేస్తూ ఉంటే ఏమంటారు? చాలా మంది సాధారణ పురుషార్థులుగా ఉన్నారు. సో, సబ్జెక్ట్ అర్థమైందా అందరికంటే అర్థమైంది. అర్థమయ్యి కూడా అదే తప్పు చేస్తున్నారు. అంటే ఎందుకు? సాధారణ పురుషార్థులు గాబట్టి. ఇప్పటికి గూడా సేవలకెళ్ళినప్పుడు చూస్తే ఇప్పటికి గూడా అందరూ ఒకరినొకరు పలకరించుకున్నట్టు అయ్యో! సన్నబడిపోయావు, అయ్యో! లావైపోయావు. అయ్యో! సన్నబడిపోయావు, అయ్యో! లావైపోయావు. అది చూడగానే దేహం వైపు ఎళ్ళిపోతది. లేదా అన్న మీ ఆయనేం జేస్తున్నాడు? పిల్లలేం జేస్తున్నారు? ఇదే సోది. అంటే ఈ మాత్రం గూడా మాట్లాడుకోవద్దా అంటున్నారు. ఇంగివే మాట్లాడుకుంటూ ఉండండి సరిపోతదింక. అదే బాబాయ్ ఇక్కడ చెప్తున్నారు. చెప్పమంటారా? లేక అర్థం చేసుకుంటూ కూడా చేస్తూ ఉంటే ఏమంటారు? సాధారణ పురుషార్థం అంటారు. సో, సాధారణ పురుషార్థం చేస్తూ కిరీటాలొచ్చేయాలంటున్నారందరూ. ఇలాంటోళ్ళని కూర్చోబెట్టి, సాధారణ పురుషార్థం వాళ్ళని తీసుకెళ్ళి సింహాసనాల మీద కూర్చుంటే అల్లకల్లోలం అయిపోతది. ఇప్పుడంతా ఇప్పుడు ప్రజాస్వామ్యం అంతా అల్లకల్లోలమే గదా! మొత్తం అంతా టైమ్ పాసే గదా! టీవీ ఆన్ చేస్తే మనకి. సో, ఆ రకంగా టైమ్ పాస్ అయిపోతది. మళ్ళీ మనమే ఏడుస్తాం. మళ్ళీ కూర్చొని, అమ్మ ఇలా అయిపోయింది లోకం, అలా అయిపోయింది లోకం. ఇప్పుడు ఈ రోజు మనకు కోపం తెచ్చుకోవాలంటే మనకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ మనిషి అన్న తర్వాత ఆ మాత్రం కోపం రాదా? కోపం తెచ్చుకోకపోతే లోకువైపోమా? కోపం తెచ్చుకోవాలి. తెచ్చుకుంటేనే అప్పుడే అందరికి బుద్ధొస్తది. అనేసి ఈ రకంగా అనుకుని చేస్తే బానే ఉంటది. కానీ దాని ప్రభావము ప్రకృతి మీద పడి, ప్రకృతి దాని యొక్క క్రూరత్వాన్ని చూపిచ్చి వర్షాలు పడకుండా కరువు ప్రాంతం అయిందనుకోండి. అప్పుడు ఎంత ఎంజాయ్‌మెంట్ ఉంటది? ఈ రోజు కోపం తెచ్చుకోవడం మనకెంత ఎంజాయ్‌మెంట్‌గుందో, మనము కరువు ప్రాంతంలో జన్మ తీసుకోవడం గూడా అంతే ఎంజాయ్‌మెంట్ ఉంటది. అంటే ప్రతీది తేలిగ్గా తీసేసుకున్నారు పురుషార్థాన్నంతా. సో, అందుకే అర్థం చేసుకొని గూడా చేస్తూ ఉంటే ఏమంటారు? చాలా మంది సాధారణ పురుషార్థులుగా ఉన్నారు. ముఖ్య కారణం ఏంటి? బాబా ప్రభుప్రియంగా అవ్వండి కానీ, విశ్వానికి కాదు అని చెప్తున్నారు కానీ, ఏం చేస్తున్నారు? సో, అందరూ విశ్వానికి ప్రియమైపోయారన్నమాట. అంటే విశ్వంలో ఆత్మలు ఏది చెప్తే అదే చేస్తాం. అమ్మో! మళ్ళీ అది చెప్పినట్టు ఇనకపోతే సమస్యలొస్తాయేమో మళ్ళీ. రేపు మన గురించి చెడు ప్రచారం చేసేస్తారేమో!